హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్రఫర్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి స్టార్ మురికెలండి. అది ఏ విధంగా చేసుకోవాలనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకే రండి, ఆ ప్రాసెస్ ఏంటో కూడా చూద్దాం. మనం ఫస్ట్ మినపిండి ఒక 5 kgs వేసుకున్నాము, రైస్ పిండి ఒక 4 kgs వేసుకున్నాం, ఒక 1 kg శనగపిండి వేసుకున్నాం, కారం వచ్చి 100 grams వేసుకున్నాం 10 kgsకి, జీలకర్ర జీలకర్ర వచ్చి 50 grams, నువ్వులు వచ్చి ఒక 100 grams వేసుకున్నాం. ఆయిల్ వచ్చి మనం ఇందులో 450 grams వేసుకుంటాం, ఎందుకంటే మనం హీట్ చేసిన ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేంటంటే మీకు ఇంకా గుల్ల వస్తుంది. సో ఇప్పుడు మిక్సింగ్ ఎలా చేసుకుందాం అనేది చూద్దాం. ఖచ్చితంగా మీకు ఒకవేళ ఆయిల్ బదులు మీరు బటర్ వేసుకుంటానన్నా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది మీ ఇంట్లో చేసుకునే బట్టలు అయితే. సో మనకేంటంటే కస్టమర్ ఏ విధంగా చేయమని చెప్తే మనం ఆ విధంగా చేస్తాము, వాళ్ళ కన్వీనియంట్ బట్టి మనం ఆర్డర్ అనేది చేస్తాము. సో చూసారా, మనం జీలకర్ర, నువ్వులు, సాల్ట్ మీకు తగినంత, టేస్ట్ తగినంత. నేనైతే కేజీకి 20 grams వేసుకున్నా సాల్ట్. ఇప్పుడు చూడండి, నేను వేసుకుంటున్న ఆయిల్ హీట్ ఉన్న ఆయిల్ హీట్ చేసింది. సో ఈ విధంగా హీట్గా చేసుకున్నది వేసుకుంటే ఏమవుద్దంటే చాలా గుల్ల అనేది చాలా బాగా వస్తుంది. మీకు దీని ప్లేస్లో బటర్ కూడా వేసుకోండి కావాలితే, అది ఆప్షనల్, మీ ఇష్టం. అది మనం ఆయిల్ వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోవాలి, లేకపోతే ఏమవుద్దంటే అది గడ్డల కింద కడుతుంది. సో దాని గురించి మీరు వెంటనే ఆయిల్ వేసిన తర్వాత కలుపుకోవాలి. నేను మీకు చూపిద్దామని చెప్పి ఈ విధంగా నేను ఉంచాను. సో మనకేంటంటే మిక్సరే కాబట్టి ఎంత గట్టి కలుపుకున్నా పర్వాలేదు. చూసారా, ఈ విధంగానే నేను ఆన్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు వాటర్ కూడా వేసుకుంటాను. వాటర్ అనేది మీరు కొద్దిగా వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే అది పిండి అనేది జిగురు రాదు. మీరు కొద్దిగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పిండి అనేది జిగురు వస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే చూసారా, మిక్స్ అవుతుంది. ఈ విధంగా మనకి కొద్దిగా వేసుకున్నప్పుడు ఈ విధంగా స్లోగా మిక్స్ అవుతుంది, చాలా బాగా వస్తుంది. జిగురు అనేది వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ పట్టుకోదు, పిండికి ఆయిల్ అనేది పట్టుకోదు. సో అప్పుడు మీకు చాలా బాగా వస్తుంది ఐటమ్ అనేది. మీకు ఎక్కువ ఆయిల్ పట్టినప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది, అంత మంచిగా అనిపించదు. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఆ ఫీల్ రాకూడదు అన్నప్పుడు మనం మిక్సింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటాం చూసారు, కొద్దిగా వేసుకొని ఇలా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఏ విషయంలోని కంగారు పడకండి, ఎందుకంటే మనకు ఐటమ్ టేస్ట్గా రావాలన్నప్పుడు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆయిల్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. సో నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మరిన్ని రెసిపీస్ మీకు చూపించాలంటే నాకంటూ ఒక మోటివేషన్ కింద ఉంటుంది. సో అనేక మంది చూస్తున్నారని. సో ఈ విషయం మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూసారా, ఈ విధంగా మనకి మిక్స్ చేసుకోవాలి. ఏ విధంగా మిక్స్ అవుతుందో చూసారా. ఇప్పుడు మీకు పిండి కూడా ఏ విధంగా ఉందనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఎంత అది జిగురు ఏ విధంగా రావాలనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా మిక్స్ అవుతుంది చూసారా. మీరు హ్యాండ్స్తో కలుపుకునేటప్పుడు కూడా వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే చాలా బాగా వస్తుంది. నేను మిషన్ మీద కలుపుతున్నాను, ఎలా ప్రాసెస్ ఉందో హ్యాండ్స్ మీద కూడా అంతే. కాకపోతే పిండి అనేది టైట్ ఉండాలి, లూజ్ ఉండొద్దు. బాగా టైట్ వద్దు, బాగా లూజ్ వద్దు. మీకు చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. అప్పుడు మీకు టైట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది మీకు పట్టుకోదు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. అందుకని మీకు హ్యాండ్స్తో చేసేటప్పుడు లూజ్ కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. ఈ విధంగా ఇప్పుడు చూసారా, నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా పిండి అనేది టైట్ ఉండాలి. సో నేను లాగుతున్నాను చూసారా, ఇలా లైట్గా జిగురు వచ్చినట్టు ఉండాలి పిండి. మీకు చాలా బాగా వస్తుంది ఐటమ్ అన్నప్పుడప్పుడు, అంతేనండి. సో ఈ విధంగా కలుపుకోవాలి మనము మంచిగానే. సో మీకు చూసారు, ఎక్కడ కూడా మీకు చూపించాలని చెప్పి నేను హ్యాండ్స్ కూడా మీకు అంటుకోవట్లేదు ఎక్కడ పిండి. ఈ విధంగా ఉండాలి. మనం ఒక దాంట్లోకి తీసుకుందాం. సో చూసారా, మనం మెషిన్ ద్వారా తీస్తాం కాబట్టి ఇలాంటిది ఒకటి మనం తీసుకుంటాము, దీన్ని బిల్ల అంటాము. సో ఇలాంటి దాంట్లో పెట్టుకొని మనం మురికిలు తీస్తాము. సో ఇలా స్టఫింగ్ చేసుకోవాలి లోపలికి. ఈ మిషన్ ఉన్నట్లయితే మీ దగ్గర ఒత్తేటప్పుడు కూడా గ్యాప్ లేకుండా ఒత్తాలి. హెయిర్ బబుల్స్ ఉన్నట్లయితే ఆయిల్ వేసేటప్పుడు పేలుతుంది. సో
ఆయిల్ అనేది మనం ఫ్రై చేసుకున్నంత హీట్ ఉండాలి. సో చూసారా ఏ విధంగా అని మనం వేసుకుంటున్న మిషన్ ద్వారా ఈ విధంగా. అప్పుడు మీకు ఏమవుద్దంటే హై హీట్ ఉన్నప్పుడు ఈ మురికిలు అనేది ముక్కలవ్వదు. మీకు ఆయిల్ క్వాంటిటీని బట్టి మీరు ఐటెం అనేది అందులో వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉండి ఐటెం తక్కువ వేసుకున్నట్లయితే మాడిపోతుంది. సో ఈవెన్గా వేసుకోవాలి. మనకి ఈ బాండీ వచ్చి మినిమం ఒక 12 kgs ఆయిల్ పడుతుంది కాబట్టి నేను 6 kgs వేసుకున్నాను. ఐటెం అందులో వేసినప్పుడు ఏమవుద్దంటే ఆయిల్కి మనం పొంగుతుంది ఐటెం అనేది. సో అందుకోసం అని చెప్పి లెవెల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఆయిల్ అనేది బాండీకి సమానంగా వేసుకోండి. సగం వేసుకోండి. ఎంత బాండీ ఉంది దానికి సగం వేసుకోండి. ఈ విధంగా చూసారా ఎలా చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ అయినా కానీ. సో ఈ కలర్ రావాలి మీకు. లైట్గా మీరు బాగా కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవద్దు. ఈ కలర్ వచ్చినప్పుడు మీరు తీసుకుంటే ఉంది. ఏదన్నా ఇంకా మెత్తగా ఉన్నట్లయితే లైట్గా మెత్తగా ఉన్నట్లయితే మీకు ఆ హీట్కి అనేది అది లెవెల్ అయిపోతుంది. చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. కామెంట్లో ఎలా వచ్చింది అనేది మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఓకే బాయ్ అండి, టేక్ కేర్. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. నా స్టైల్లో మీకు చేసి చూపించాను. మీరు కూడా ఒకసారి చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. సో ఓకేనండి, బాయ్ అండి, టేక్ కేర్.